చూసారా మా కోడళ్ళు ఫస్ట్ హైదరాబాద్ వచ్చారు. చక్కగా హైమాక్స్లో కూర్చున్నారు. టికెట్ లేని ప్రయాణాలు చూసారా ఎలా చేస్తున్నారు. టికెట్ లేదు, కార్డు తీసుకుంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలంట. నేను ఒట్టడిగా కూర్చొని తిప్పుకోండి అమ్మా అంటే ఇక ఐమాక్స్ మొత్తం తిప్పి రౌండ్ వేసి మామూలుగా ఎంజాయ్ చేయలేదు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, ఆ దేవుళ్ళే వచ్చి హైమాక్స్ థియేటర్ని అంతా ఆగం చేసినట్టు చేసేసారు. అక్కడ బాయ్స్ ఉంటారు కదా, బాయ్స్ని బెదిరించేశారు మరీ ఎక్కి. కార్లు అవి ఇవి అన్ని కార్లు ఎక్కేశారు, అన్ని పడవలు ఎక్కేశారు ఫ్రీగా. మళ్ళీ ఐమాక్స్ పక్కనే మా ఇల్లు. బర్రన ఐమాక్స్లో తీసుకెళ్ళాను. రాగానే హైదరాబాద్ నుంచి ఊరు నుంచి రాగానే హైదరాబాద్లో ఇంకా ఐమాక్స్కి తీసుకెళ్ళా. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళతో ఫుల్ టైంపాస్ అయింది నాకు కూడా. మా పిల్లలు పెద్ద పిల్లలు కదా, చిన్నపిల్లలతో ఆడుకోక చాలా రోజులు అవుతుంది. చాలా చక్కగా వాళ్ళతో ఆడిన. పొద్దున్న 11 నుంచి ఈవినింగ్ 11 వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకంటే వాళ్ళు త్రిబుల్గా ఎంజాయ్ చేశారు. అహో మీ కారు ఎక్కి దిగుతుంది, ఇంకొక కారు ఎక్కుతుంది, మేము పోయి ఎగురుతుంది. ఈమె చిన్న ఆమె. మా తమ్ముడికి 2 పిల్లలు, ఆడపిల్లలు. ఎవరు దింపేసినా మళ్ళీ పోయి ఎక్కుతున్నారు. ఇక పోనీలే చిన్నపిల్లలని వాళ్ళు కూడా ఊరుకున్నారు. ఇక వీళ్ళైతే ఆ కారుల్ని వాటిని పగలగొట్టేంతగా తిప్పి పడేశారు. మా ఆడబిడ్డ కూతురు, కనపడేది మా తమ్ముడు కూతురు, మా ఆడబిడ్డ వాళ్ళ తోటికోడలు కొడుకు. మొత్తం 5 పిల్లల్ని తీసుకుపోయాం. హైమాక్స్ అంతా బంసం చేసేసారు. చాలా బాగా ఆడారు. మామూలుగా 12 గంటలు ఆడారు. ఇంకా నేను ఫుడ్ తీసుకొని వెళ్తే ఆ ఫుడ్ తినుకుంటూ ఆడారు. లోపల నేను ఫుడ్ తినిపించాలంటే నాకు ఇక ఇంటికి వస్తే మా ఆయన కొట్టేవాడు. అంతగానో అత్త ఇది తినడం, ఎగరడం, అది ఆడడం అట్లా. ఇదైతే మొత్తానికి బైక్ నడిపేస్తుంది. ఎక్కొద్దమ్మా దిగు అని చెప్పారు, దిగుతుంది. అది వచ్చి ఎక్కుతుంది. ఇంకొకటి దిగుతానులే నేను, చెల్లి దిగిందిగా నేను ఒకసారి ఎక్కి దిగుతాను అని ఎక్కింది. చాలా బాగా ఎంజాయ్ చేశారబ్బా పిల్లల మజాకాన. నన్ను ఎంజాయ్ చేయించారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఫ్రీ ట్రావెల్ చేశారు అన్నిటి మీద కూర్చొని. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు ఎంజాయ్. ఎవరైనా చిన్నపిల్లలు హైదరాబాద్ వస్తే హైమాక్స్కి తీసుకెళ్ళండి అబ్బా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతాయి. కార్లు కానీ ట్రైన్ ఇవన్నీ దొరుకుతాయి అక్కడ. మీకు తెలుసు, చాలామందికి తెలిసే ఉంటుంది. కొందరికి తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి పిల్లలని అయితే బీభత్సమైన ఎంజాయ్ చేయించు. తీసుకెళ్ళండి, వాళ్ళతో మీరు ఆడుకోండి, వాళ్ళని ఆడిపించండి. నిజంగా నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, బాగా ఆడిన. 5 పిల్లలతో 12 గంటలు బీభత్సమైన ఎంజాయ్ చేసిన. మీరు కూడా చూడండి. ఇక వీళ్ళ అమ్మ అయితే వీళ్ళతో కాదు నాకు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆడలేకపోయారు, వాళ్ళు ఉండలేకపోయారు. ఇంకా నేనే అందరిని ఆడించుకుంటూ కూర్చున్నా. 12 టైం ఎంతైనా సరే పర్వాలేదని చెప్పి ఆడిపించాను బాగా. వాళ్ళు బాగా ఆడుకున్నారు. పిల్లలు కదా, పిల్లలంటే పిడుగులు. పిడుగు మీద పడితే ఎలా ఉంటుంది మనకి, సుర్రం అంటాము, పైకి కూడా పోతాం. సేమ్ వీళ్ళు కూడా అంతే, సుర్రం అంటారు, వీళ్ళైతే పైకి కూడా పంపించేస్తారు మనల్ని. అంత పవర్ఫుల్ పిడుగులా అన్నట్టున్నారు. ఈ చిన్నదైతే చిన్న పిడుగు, పెద్దది సిచ్చర్ పిడుగు. సరేనండి, బాయ్, గుడ్ నైట్. ఈ పిల్ల ఎంచుకొని చూసారా బైక్, పింక్ కలర్ బైక్ ఎంచుకుంది. ఎందుకంటే ఆ పిల్ల టీషర్ట్ కూడా పింక్, ఆమెకు ఇష్టమైన పింక్ అంటుంది. నేను ఇదే ఎక్కుతానని కూర్చుంది ఆమె. సరే అని చెప్పి అదే ఎక్కించాము. ఇక ఆ బండిని ఎట్లా ఊపుతుందంటే అగో చూసారా, మామూలుది కాదు. అట్లా అందులో బొమ్మలో కనిపిస్తుంది కదా, ఊపితే ఊగొచ్చు అని. అది కూడా అదే చేస్తుంది. ఊపు అని కూడా చెప్పట్లేదు ఎవరు. వీడియోలు చూసుకుంటే అదే రందులో ఉన్న దాని పనిలో ఉంది, ఊపుడు పనులు ఉంది అది. కానీ గ్రేట్ కదా.
అంత చిన్న వయసులో వీడియోలు చేస్తారు, డాన్స్ చేస్తారు, ఎగురుతారు. మా ఆడబిడ్డ కొడుకు, మా ఆడబిడ్డ కూతురు మామూలుగా కాదు, సిచ్చర పిడుగులు. ఇది చూడండి, చిన్నది ఇంకా దిగలేదు. అయ్యో అబ్బాయి పట్టుకోవద్దు, అదంతా అట్లా చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నా ఎవడి మాట లెక్క చేస్తలేరు. ఇట్లొత్తాలా అట్లొత్తాలా. అగోండి చాక్లెట్ బాక్స్ దగ్గరికి పోయారు. అది షోకేస్కి పెట్టిన చాక్లెట్ బాక్స్. అందులోకి వెళ్ళి ఎక్కడెక్కడ కంతలోనే అక్కడొక్కడ చేతులు పెడుతున్నారు. అందులోకి వెళ్ళి చాక్లెట్లు ఎట్లా వస్తాయా అని. అవి ఇవి నొక్కి అక్క చాక్లెట్ వస్తుంది తిందామా అని అంటున్నారు. ఇదైతే కొద్దిసేపు చూసింది, చాక్లెట్ రావట్లేదని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇంకోటి పట్టింది. చూడండి ఇంకోటి అగు అందులోకి పోయింది, చూసారా? అగు డైరెక్ట్ డోర్ నెట్టేసుకుతున్నారు లోపలికి వెళ్ళి. ఈ సెక్యూరిటీ గార్డ్ వచ్చి లాగేసిండు బయటికి. ఇవన్నీ ఆడాలంటే మనిషికి 1000 రూపాయలు. అది కూడా 1 అవర్ ఆడిస్తారు. 1 అవరే ఆడాలి. మన పిల్లలకు తెలియదు కదా, ఊరు నుంచి వచ్చారుగా, ఒక రేంజ్లో ఆడుకున్నారు అందరితో. ఆటలే కాదు, ఆడున్న బాయ్స్తో కూడా ఆడుకున్నారు, గర్ల్స్ బాయ్స్తో. అట్లా ఉంటుంది మరి మా కోడలతో. మామూలుగా ఉంటుందా? ఇది కూడా ఫ్రీ, గుర్రం ఎక్కిందేమే. అక్క తిప్పు అంటుంది. మామూలు కాదు మన కోడళ్ళు మరి. ఎక్కారు ట్రైన్, ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు, ఎక్కుడు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి దింపేస్తాడు. ఆగో అట్నుంచి ఎక్కారు, దింపమని అడుగుతున్నారు. మీరు ఎట్లా ఎక్కారా బాబు అని వాళ్ళు అనుకుంటున్నారు. మనోళ్ళు సిచ్చర పిడుగులని వాళ్ళకి తెలియదుగా. చూసారా, షోకేస్కి పెట్టిన నీళ్ళతో ఆడుతుంది అది. అట్లా ఉంటుంది మన కోడళ్ళతో మరి. అవు ఫ్రీగా ఎక్కింది అది కూడా. అక్కడ ఒకటి ఇది ఈ బఫేలో దగ్గర ఒక చిన్న రంధ్రంలా ఉంది, అందులోకి వెళ్ళి దూరారు. మామూలు వాళ్ళు కాదు మరి. ఈ పిల్ల ఏమో చేస్తుంది. ఈ పిల్ల రోడ్డు మీద వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుందండోయ్. అబ్బో, అక్కడే కచ్చి ఉతికింది. అక్కడున్న కడ్డీల మీద కొద్దిసేపు ఎండేసింది. వాళ్ళ అక్కేమో డ్యాన్స్ చేసింది. ఏమైతే తిరగబడతా ఉందో, ఇట్లా తిరగబడుతుందో వాళ్ళ అక్క డ్యాన్స్ చేస్తుంది. అట్లా ఉంటుంది మన కోడళ్ళతో మరి. ఓకే మరి, గుడ్ నైట్, బాయ్, టాటా, సీ యూ అండి. మాట్లాడి నాకే గొంతున వస్తుంది. మీకు ఎలా ఉందో తెలియదు నా సోది. వీలైతే చూడండి, లేకపోతే క్షమించండి. బాయ్, గుడ్ నైట్. ఏమో కచ్చీఫ్ ఉతికిద్దండో. ఇప్పుడు ఒక కచ్చీఫ్ కిందేస్తుంది. కచ్చీఫ్ కిందేసి కచ్చీఫ్ ఉతికి అక్కడున్న రాడ్స్ ఉన్నాయి కదా, స్టీల్ రాడ్స్, వాటి మీద ఎండేసిద్ది. అట్లా ఉంటుంది మరి మన కోడలతో. బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నైట్ చేశాను వీడియో, అందుకే గుడ్ నైట్ అంటున్నా. అలవాటు అయిపోయింది బాగా. వీలైతే క్షమించండి. పిల్లల వీడియో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.